హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పరి యూట్యూబ్ ఛానల్. టుడే సెక్షన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఫస్ట్ వీక్ ఆఫ్ ది నవంబర్ చూద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేసి వరల్డ్ వేగన్ డే. వరల్డ్ వీగన్ డే సెలబ్రేట్ ఆన్ ఎవ్రీ ఇయర్ నవంబర్ 1st. ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తారీఖున వరల్డ్ వీగన్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటాం అంటే 1994 నుంచి ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వరల్డ్ వీగన్ డే అంటే ప్రపంచ శాకాహార దినోత్సవం. ప్రపంచ శాకాహార దినోత్సవం అని అర్థం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పామీర్ తుర్కిష్ ప్రైమ్ మినిస్టర్ ఎస్టిల్మాజ్ రీసెంట్గా చనిపోయారు. ఎవరంటే మన టర్కిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఎస్టిల్మాజ్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. మనకి టర్కిష్ యొక్క క్యాపిటల్ వచ్చేసి అంకారా. అలాగే కరెన్సీ వచ్చేసి టర్కిష్ లీరా. టర్కిష్ యొక్క క్యాపిటల్ వచ్చేసి అంకారా, కరెన్సీ వచ్చేసి టర్కిష్ లీరా. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి జియో నేమ్డ్ టైటిల్ స్పాన్సర్ ఫర్ బీసీసీఐ ఉమెన్స్ T20 2020. ఉమెన్స్ T20 ఛాలెంజ్ 2020కి బీసీసీఐ స్పాన్సర్షిప్గా ఎవరిని నియమించిందంటే జియో వారిని నియమించింది. అలాగే మన ఉమెన్స్ T20లో ఇండియన్ ఉమెన్స్ ర్యాంకింగ్ ఇన్ T20 వచ్చేసి 3rd. అలాగే వన్డేలో వచ్చేసి 2nd ప్లేస్. ఇండియా ఉమెన్స్ ర్యాంకింగ్ ఇన్ క్రికెట్ T20లో వచ్చేసాము 3rd, అదే వన్డేలో వచ్చేసాము 2nd. టాప్లో ఉన్నాయి రెండు మాత్రం ఆసీస్. ఆస్ట్రేలియా T20లో టాపే ఉంది, వన్డేలోనూ టాపే ఉంది ఉమెన్స్లో. అలాగే ప్రజెంట్ బీసీసీఐ ప్రెసిడెంట్ వచ్చేసి గంగూలీ. అలాగే బీసీసీఐ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ అంటే ముంబై ఇన్ ఇండియా. మనం బీసీసీఐ ఎప్పుడు ఫౌండెడ్ అయిందంటే డిసెంబర్లో 1928. మనకు బీసీసీఐ వచ్చేసి 1928లో ఫౌండెడ్ అయింది. బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా మన బీసీసీఐ అంటే. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ ఎగనెస్ట్ జర్నలిస్ట్స్ ఈజ్ అన్ UN రికగ్నైజ్డ్ డే అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ 2nd నవంబర్. నవంబర్ 2వ తారీఖు ప్రతి సంవత్సరంని UN వాళ్ళు ఏమని గుర్తించారంటే మన జర్నలిస్టుల మీద జరిగే క్రైమ్స్కి అగెనెస్ట్గా డేని రిమెంబర్మెంట్ గుర్తింపుగా ఈ డేని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ బిట్ వచ్చేసి యునెస్కో అలౌట్స్ ఇండియాస్ పన్నా టైగర్ రిజర్వ్ బయో రిజర్వ్ స్టేటస్. మనకి ఇది మధ్యప్రదేశ్లో ఉందండి. పన్నా టైగర్ రిజర్వ్ వచ్చేసి పన్నా టైగర్ రిజర్వ్ని యునెస్కో వాళ్ళు ఏమని గుర్తించారంటే బయో రిజర్వ్ స్టేటస్ కూడా ఇచ్చినారు. మనకి యునెస్కో వచ్చేసి ఎప్పుడు ఏర్పడిందంటే 1945లో యునెస్కో అనేది ఏర్పడింది. ఇది పన్నా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే మనకి మధ్యప్రదేశ్లో ఉంది. మనకి అలాగే కొన్ని ఇంపార్టెంట్ అయిన నేషనల్ పార్క్స్ ఇన్ మధ్యప్రదేశ్లో చూసుకుందాం. మన మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి భోపాల్. అలాగే మధ్యప్రదేశ్ యొక్క సీఎం వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. అలాగే గవర్నర్ వచ్చేసి ఆనంద్ బి పటేల్ గారు అడిషనల్ ఛార్జ్గా నియమితులైనారు.
అలాగే యూపీ కుట్ట గవర్నర్ ఎవరు అంటే ఆనంద్ బి పటేల్ గారే. ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ మధ్యప్రదేశ్లో చూద్దాం. పన్నా నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్, అలాగే సాత్పురా నేషనల్ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, సంజయ్ నేషనల్ పార్క్ వచ్చేసేమో మధ్యప్రదేశ్లో ఉంటుంది. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ వచ్చేసేమో మహారాష్ట్రలో వచ్చేసేమో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఉంటుంది. మధ్యప్రదేశ్లో మాత్రం సంజయ్ నేషనల్ పార్క్ ఉంటుంది. అలాగే మనకి భోపాల్ని, మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ని భోపాల్ని ఏమంటారంటే సిటీ ఆఫ్ లేక్స్ ఇన్ ఇండియా. సిటీ ఆఫ్ లేక్స్ ఇన్ ఇండియా దీన్ని అంటారంటే మనం భోపాల్ని అంటారు. అలాగే ఇక్కడ ఇండోర్, దీంట్లో ఇక్కడ ఉన్న పెద్ద లార్జెస్ట్ సిటీ వచ్చేసి ఇండోర్కి రీసెంట్గా మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో ఇండోర్కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అలాగే మనకి మధ్యప్రదేశ్ గురించి తెలుసుకున్నైతే ఖజురహో టెంపుల్ ఎక్కడ ఉందంటే మనకి మధ్యప్రదేశ్లోనే. అలాగే ఉజ్జయిని సెలబ్రేషన్స్, ఉజ్జయిని గిట్ట మహాకాళేశ్వర టెంపుల్ గిట్ట మనకి మధ్యప్రదేశ్లోనే ఉంది. మనకి మధ్యప్రదేశ్ గుండా నవించే నదులు అయితే మనకి తపతి, నర్మదా, ఈ రెండు కూడా మధ్యప్రదేశ్ నుంచి ప్రవహించే ఇంపార్టెంట్ రివర్స్. నెక్స్ట్ బిట్ వచ్చేసి పిఎం మోడీ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ సీప్లేన్ సర్వీస్ ఇన్ గుజరాత్. నరేంద్ర మోడీ గారు రీసెంట్గా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సీప్లేన్ సర్వీస్ అనేది ఎక్కడ లాంచ్ చేశారంటే గుజరాత్లో లాంచ్ చేశారు. మనకి గుజరాత్ యొక్క సీఎం వచ్చేసి విజయ్ రూపానీ. అలాగే గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవవ్రత్. అలాగే మన గుజరాత్ యొక్క ఎమ్మెల్యే స్థానాలు వచ్చేసి 182, అలాగే ఎంపీ స్థానాలు వచ్చేసి 26, రాజ్యసభ స్థానాలు వచ్చేసి 11. నరేంద్ర మోడీ గారు రీసెంట్గా మొట్టమొదటిసారిగా భారతదేశంలో సీప్లేన్ సర్వీస్ని ఎక్కడ లాంచ్ చేశారంటే గుజరాత్లో లాంచ్ చేశారు. నెక్స్ట్ బిట్ వచ్చేసి హర్షవర్ధన్ లాంచెస్ ఎస్ఈఆర్బి పవర్ స్కీమ్స్ టు సపోర్ట్ ఉమెన్ సైంటిస్ట్స్. మనకి హర్షవర్ధన్ గారు అయిన యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అయిన హర్షవర్ధన్ గారు రీసెంట్గా ఎస్ఈఆర్బి పవర్, ఎస్ఈఆర్బి అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, వాళ్ళు రీసెంట్గా ఏం చేసినారంటే మన సైంటిస్టులు, ఉమెన్ సైంటిస్టులని ఎంకరేజ్ చేయడానికి రీసెంట్గా ఒకటి లాంచ్ చేశారు. ఇది దేని గురించి అంటే వాళ్ళకి ఫెలోషిప్ ఇవ్వడానికి, ఎడ్యుకేషన్లో సైంటిస్ట్కి, ఉమెన్ సైంటిస్టులకి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ కోసమని రీసెంట్గా ఇవి లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అయిన హర్షవర్ధన్ గారు రీసెంట్గా లాంచ్ చేశారు. అలాగే ఇండియన్ రైల్వేస్ లాంచెస్ మేరీ సహేలీ ఇనిషియేటివ్ ఫర్ సెక్యూరిటీ ఫర్ ఉమెన్స్. మనకి ఇండియన్ రైల్వే వారు రీసెంట్గా ఏం చేసినారంటే ఉమెన్ సేఫ్టీ కోసం మనకి మేరీ సహేలీని రీసెంట్గా లాంచ్ చేశారు. ఎందుకోసం అంటే మనకి ట్రైన్లో ఉమెన్స్కి ఏమైనా భయమైనప్పుడు, ఇంకేమైనా ప్రాబ్లమేటిక్గా ఉన్నప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ పర్పస్న ఉమెన్స్ కోసమని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు 182 అనే టోల్ ఫ్రీ నెంబర్ని ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇన్ఫామ్ చేయడానికి ఉమెన్స్కి సెక్యూరిటీ పర్పస్న దీన్ని రీసెంట్గా లాంచ్ చేశారు. మనకి ప్రజెంట్ ఇండియన్ రైల్వే మినిస్టర్ వచ్చేసి ఎవరు అంటే యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు. నెక్స్ట్ బిట్ వచ్చేసి
PM Modi inaugurates Arogyavan in Gujarat, Narmada district. It is nearly Statue of Unity. మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర నియర్లీ మనకి నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ఆరోగ్యవన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ఆరోగ్యవన్లో ఏముంటాయి అంటే ఎంతో అవసరమైన ఔషధ మూలికలు మరియు అలాగే స్పైసెస్ అలాగే మసాలా దినుసులు ఇవన్నీ ఈ ఆరోగ్యవన్లో లభిస్తాయి. నరేంద్ర మోడీ గారు ఇది లాంచ్ చేశారు. మనకి గుజరాత్లో చూసుకున్నట్టయితే మనకి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ వచ్చేసి గిర్ నేషనల్ పార్కు, అలాగే బ్లాక్ బక్, గిర్ నేషనల్ పార్కు, బ్లాక్ బక్ నేషనల్ పార్కు, ఇవి రెండు కూడా మనకి గుజరాత్లోనే ఉంటాయి. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే మనకు గుజరాత్లోనే ఉంటుంది. సోమనాథ్ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే మనకి గుజరాత్లోనే సోమనాథ్ టెంపుల్ ఉంటుంది. మనకి కైట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే ఎవ్రీ ఇయర్ అహ్మదాబాద్లో జరుగుతుంది. అది అహ్మదాబాద్ కూడా వచ్చేసి మనకి గుజరాత్లోనే ఉంది. నెక్స్ట్ బిట్కి వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ ఫైర్స్ బ్రహ్మోస్ మిసైల్ ఫ్రమ్ సుఖోయ్ 30 MKI. మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సక్సెస్ఫుల్గా బ్రహ్మోస్ మిసైల్ నుంచి సుఖోయ్ 30 MKIని ఎక్కడ అంటే బే ఆఫ్ బెంగాల్లో, మనకి బే ఆఫ్ బెంగాల్లో దీన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగం అనేది విజయవంతంగా జరిగింది. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే డిఆర్డిఓ వాళ్ళు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, డిఆర్డిఓ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మనకి ప్రజెంట్ డిఆర్డిఓ చైర్మన్ వచ్చేసి సతీష్ రెడ్డి గారు. మనకి డిఆర్డిఓ ఎప్పుడు ఫౌండ్ అయిందంటే మనకి 1958లో డిఆర్డిఓ డెవలప్ అయింది. హెడ్ క్వార్టర్ వచ్చేసేమో ఢిల్లీ. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ టైర్ పార్క్ టు కమ్ అప్ ఇన్ వెస్ట్ బెంగాల్. మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా టైర్ పార్క్ ఎక్కడ లాంచ్ చేశారంటే వెస్ట్ బెంగాల్లో లాంచ్ చేశారు, ఎట్ కోల్కతా. మన కోల్కతాలో రీసెంట్గా ఫస్ట్ టైం భారతదేశంలోనే టైర్ పార్క్ అనేది కోల్కతాలో లాంచ్ చేశారు. ఇది ఎవరు లాంచ్ చేశారంటే వెస్ట్ బెంగాల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. వెస్ట్ బెంగాల్ యొక్క ఎమ్మెల్యే, ఎంపీ అండ్ రాజ్యసభ స్థానాలు వచ్చేసి ఎమ్మెల్యే స్థానాలు వచ్చేసి 294, అలాగే ఎంపీ స్థానాలు అయితే నెంబర్ 42, రాజ్యసభ స్థానాలు అయితే 16. దేని అంటే వెస్ట్ బెంగాల్ యొక్క లెజిస్లేటివ్ సీట్స్ వచ్చేసి 294, ఎంపీ లోక్సభ స్థానాలు వచ్చేసి 42, రాజ్యసభ స్థానాలు వచ్చేసి 16. మనకి నేషనల్ పార్క్స్ వచ్చేసి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి సుందర్బన్ నేషనల్ పార్క్, గురుమారా నేషనల్ పార్క్, అలాగే జల్దాపారా, అలాగే రాజీవ్ జలోటా బికమ్స్ ఏ న్యూ చైర్మన్ ఆఫ్ ముంబై పోర్ట్ ట్రస్ట్కి రీసెంట్గా ఎవరు అపాయింట్మెంట్ అయినారంటే రాజీవ్ జలోటా గారు అపాయింట్ అయినారు. ఈ రాజీవ్ జలోటా గారు మన మహారాష్ట్ర గవర్నమెంట్లో జిఎస్టీ యొక్క ఫస్ట్ కమిషనర్గా పనిచేసినారు. ఇప్పుడు దేనికి నియమితులైనారంటే రాజీవ్ జలోత్రా గారు మన ముంబై పోర్ట్ ట్రస్ట్కి రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. పివిజి మీనన్ అపాయింట్స్ యాజ్
సిఇఓ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మన స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రీసెంట్గా సిఇఓగా ఎవరు అపాయింట్ అయ్యారంటే పివిజి మీనన్ గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. అలాగే జేమ్స్ బాండ్ యాక్టర్, మనకి జేమ్స్ బాండ్ సినిమా యాక్టర్ అయిన సీన్ కానరీ రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియన్ బాక్సర్ అమిత్ పంగల్ విన్స్ గోల్డ్ ఎట్ ది అలెక్సిస్ వాస్టిన్ ఇంటర్నేషనల్ టోర్నీలో మన ఇండియన్ బాక్సర్ అయిన అమిత్ పంగల్ గారు గోల్డ్ మెడల్ ఎట్ 52 kgs కోటా కింద విన్ అయ్యారు. ఇవి ఎక్కడ జరిగినాయి అంటే నాంటెస్ ఫ్రాన్స్లో ఇవి గేమ్స్ అనేవి జరిగినాయి. అదే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఆర్బీఐ ఇంపోజెస్ మానిటరీ పెనాల్టీ ఆన్ డీసీబీ బ్యాంక్ ఫర్ రూల్ వయోలేషన్స్. ఆర్బీఐ బ్యాంకు డీసీబీ బ్యాంక్ మీద రూల్స్కి ఎగనెస్ట్గా ప్రవర్తించినందుకు గాను కొంచెం జరిమానా విధించింది. ఏ బ్యాంక్ మీద అంటే డీసీబీ బ్యాంక్ మీద. మనకి బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949 బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949 రూల్ ప్రకారం మనకు ఆర్బీఐ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మనకి ఆర్బీఐ చెప్పినట్టు మిగతా బ్యాంక్స్ అన్నీ నడుచుకోవాలి. ఆ రూల్స్ను అతిక్రమించినందుకు గాను డీసీబీ బ్యాంకుకి కొంచెం జరిమానా విధించింది. ఏ సెక్షన్స్ కింద మాత్రం విధించిందంటే 47A1 అలాగే 46(4) ఈ రెండింటిని రూల్స్ని వ్యతిరేకించినందుకు గాను డీసీబీ బ్యాంక్ మీద ఆర్బీఐ అనేది పెనాల్టీ వేసింది. ప్రజెంట్ మన ఆర్బీఐ యొక్క గవర్నర్ వచ్చేసి శక్తికాంత దాస్ గారు. అలాగే నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఐబిఎం అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కొలాబరేట్ ఫర్ ది డిజిటల్ సర్వీస్. మనకి డిజిటల్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ కోసమని ఐబిఎం అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఇద్దరు సహకారంతో డిజిటల్ సర్వీస్ని చేయనికి ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకున్నారు. మనకి ప్రజెంట్ ఐబిఎం యొక్క సిఇఓ అరవింద్ కృష్ణ, అలాగే ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ వచ్చేసేమో మాధవ్. వీళ్ళిద్దరూ మనకి ఐబిఎంకి వచ్చేసేమో అరవింద్ కృష్ణ, అదే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి చైర్మన్ వచ్చేసేమో మాధవ్. వీళ్ళిద్దరు కలిసి మనకి డిజిటల్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇద్దరు ఎంఓయూ అనేది జరిగింది రీసెంట్గా. నెక్స్ట్ వీటికి వెళ్దాం. సూపర్ టైఫాన్ గానీ claimed as the world's strongest typhoon of 2020 as it the south of the Philippines main island of Luzon. మనకి 2020లోనే అత్యంత శక్తివంతమైన టైఫాన్ గని అనేది ఎక్కడ ఏర్పడిందంటే సౌత్ ఫిలిప్పీన్స్లో ఏర్పడింది. ఎక్కడ అంటే సౌత్ ఫిలిప్పీన్స్లో ఏర్పడింది. మనకి ఫిలిప్పీన్స్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనీలా. కరెన్సీ వచ్చేసేమో ఫిలిప్పీన్స్ పెసో. క్యాపిటల్ వచ్చేసేమో మనీలా, అలాగే మన ఫిలిప్పీన్స్ యొక్క కరెన్సీ వచ్చేసేమో ఫిలిప్పీన్స్ పెసో. మనకు ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫిలిప్పీన్స్ వచ్చేసి రోడ్రిగో. మన ప్రజెంట్ ఫిలిప్పీన్స్ యొక్క ప్రెసిడెంట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి రీసెంట్గా షేన్ వాట్సన్ రిటైర్ ఫ్రమ్ ది ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్. మన ఆస్ట్రేలియా క్రికెటర్ అయిన షేన్ వాట్సన్ రీసెంట్గా రిటైర్మెంట్ అనేది అన్ని ఫార్మాట్ల నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్ మినిచ్యూర్ ట్రైన్ లాంచ్డ్ ఇన్ రీసెంట్లీ కేరళలో మొట్టమొదటిసారిగా సోలార్ పవర్ ట్రైన్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. అది ఎక్కడ లాంచ్ చేసినారంటే కేరళలో లాంచ్ చేసినారు.
అది ఎవరు లాంచ్ చేసినారంటే కేరళ సీఎం. కేరళ సీఎం వచ్చేసి ఇది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సీఎం అండ్ గవర్నర్ మనకి రీసెంట్గా ఇది ఎవరు లాంచ్ చేసినారంటే సీఎం గారు లాంచ్ చేసినారు. అలాగే మన కేరళ యొక్క సీఎం వచ్చేసి పిన్నారి విజయన్ గారు. అలాగే గవర్నర్ వచ్చేసి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. మన కేరళ గవర్నర్ వచ్చేసి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ సీఎం వచ్చేసి పిన్నారి విజయన్ గారు. వీళ్ళిద్దరూ రీసెంట్గా కేరళలో ఫస్ట్ సోలార్ పవర్ ట్రైన్ని లాంచ్ చేయడం జరిగింది. మనకు ఎమ్మెల్యే స్థానాలు వచ్చేసి మనకి ఎమ్మెల్యే స్థానాలు వచ్చేసేమో 141, అసెంబ్లీ స్థానాలు వచ్చేసేమో 20, అలాగే రాజ్యసభ స్థానాలు అయితే మాత్రం 9 కేరళకి. మనకి కేరళలో చూడదగిన ప్లేసెస్ ఏంటంటే మనకి సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పీక్, కేరళలోనే సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పీక్ అయిన అన్నమూడి పీక్ అనేది కేరళలోనే ఉంది. అలాగే నేషనల్ పార్క్స్ వచ్చేసి సైలెంట్ వ్యాలీ, ఇంకా షోలా అని వచ్చిందనుకోండి. మనకి షోలా అనే పదము మన నేషనల్ పార్క్స్లో వచ్చిందంటే అది ఖచ్చితంగా కేరళలోనే ఉంటుంది. ఓన్లీ మనకి 3 నేషనల్ పార్క్స్ షోలా అని వస్తాయి. అవి కేరళలోనే ఖచ్చితంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అవి ఏవి అంటే అన్నముడి షోలా, మతికెట్టన్ షోలా, పంబడం షోలా. మనకి 3 నేషనల్ పార్కులో షోలా అని గుర్తుపెట్టుకోండి. మనకు అన్నమూడై షోలా, మతికట్టన్ షోలా, పంపడం షోలా, ఈ 3 నేషనల్ పార్క్ వచ్చేసి కేరళ ఉంటాయి. మనకి సింపుల్గా ఓన్లీ షోలా అని గుర్తుపెట్టుకోండి. ఓన్లీ షోలా వచ్చిన నేషనల్ పార్క్స్ మొత్తం కేరళలోనే ఉంటాయి. మనకి ఇంకా కేరళలో చెప్పుకోదగింది ఏంటంటే కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కొచ్చి ఇంటర్నేషనల్ పోర్ట్ గిట్ట మనకి కేరళలోనే ఉంది. హైయెస్ట్ పోర్ట్స్ గిట్ట ఎక్కువ ఉన్నాయి కేరళలోనే. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. నెక్స్ట్ బిట్ వచ్చేసి CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేట్స్ ఈ-సోర్స్ సెంటర్ వర్చువల్ కోర్ట్ ఇన్ నాగపూర్. మనకి నాగపూర్ వచ్చేసి ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉందండి. మనకి మహారాష్ట్రలో నాగపూర్ ఉంది. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన బోబే గారు, శరత్ అరవింద్ బోబే గారు ఆయన 47th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఏం చేశారంటే నాగపూర్లో ఈ-సోర్స్ సెంటర్ని వర్చువల్ కోర్ట్ని నాగపూర్లో రీసెంట్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ప్రియాంక రాధాకృష్ణన్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్. మన భారతదేశానికి చెందిన మొట్టమొదటి న్యూజిలాండ్ మినిస్టర్గా ఎవరు నియమితులైనారంటే ప్రియాంక రాధాకృష్ణన్ గారు రీసెంట్గా మినిస్టర్గా అవ్వడం జరిగింది. మనకి న్యూజిలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి వెల్లింగ్టన్. అలాగే కరెన్సీ వచ్చేసి న్యూజిలాండ్ డాలర్. ప్రియాంక రాధాకృష్ణన్ గారు మన ఇండియాలో ఏ స్టేట్కి సంబంధించిన వారంటే తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు. మన న్యూజిలాండ్ యొక్క ప్రజెంట్ PM వచ్చేసి జెసిండా ఆర్డెన్. ప్రజెంట్ PM ఆఫ్ న్యూజిలాండ్ వచ్చేసి జెసిండా ఆర్డెన్. మన భారతదేశానికి చెందిన ప్రముఖమైన మహిళ అయిన ప్రియాంక
ప్రియాంశ రాధాకృష్ణన్ గారు న్యూజిలాండ్ మినిస్టర్గా రీసెంట్గా ఎలకేట్ అయినారు. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫిలిం మేకర్ యాక్టర్ ఆశీష్ కాకడ్ రీసెంట్గా పాస్డ్ అవే. మనకి ఈయన ఫిలిం మేకర్ వచ్చేసి గుజరాత్కి చెందిన ఆయన, గుజరాత్ ఫిలిం మేకర్ అండ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఎవరంటే ఆశీష్ కాకడ్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఈయన ఏ ఫిలిం మేకర్ అంటే మన గుజరాత్ చెందిన ఫిలిం మేకర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ఎంసీజీ అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆర్గనైజ్ థర్డ్ డే వర్చువల్ గంగా ఉత్సవ్ 2020లో గంగా ఉత్సవ్ సెలబ్రేషన్స్ అనేవి 3 days జరిగినవి. అవి ఎప్పటి నుంచి అంటే 2 November to 4 November 2020 మనకి 3 days సెలబ్రేషన్స్ జరిగినాయి. ఎన్ఎంసీజీ నేషనల్ మిషన్ క్లీన్ గంగా. దీనికి ఈ గంగా ఉత్సవ్ అనేది ఎవరు సెలబ్రేట్ చేసినారంటే జల్ శక్తి మినిస్టర్ అయిన గజేంద్ర సింగ్ గారు ఈ 3 days సెలబ్రేషన్స్ అనేది జరిపినారు. నెక్స్ట్ బిట్ వచ్చేసి వైలిన్ మాస్ట్రో పద్మ అవార్డే టిఎన్ కృష్ణన్ పాసెస్ అవే. మనకి టిఎన్ కృష్ణ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఈయన ప్రముఖమైన వైలిన్ మాస్ట్రో, ఫేమస్ ఫర్ ది వైలిన్ మాస్ట్రో. ఈయన ఏ పద్మ అవార్డులు విన్నారంటే ఈయన పద్మభూషణ్ అవార్డు అలాగే పద్మశ్రీ అవార్డు ఈ 2 విన్ అవ్వడం జరిగింది. పద్మభూషణ్, పద్మశ్రీ ఈ 2 అవార్డ్స్ విన్ అవ్వడం జరిగింది. ఎప్పుడంటే 1973లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ ఈ 2 అవార్డ్స్ విన్ అయ్యాడు. టిఎన్ కృష్ణ గారు దేనికి ఫేమస్ అంటే వైలిన్కి ఫేమస్. అలాగే వెస్టిండీస్ బ్యాట్స్మెన్ ఎం శామ్యూల్స్ రిటైర్స్ ఫ్రమ్ ది ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్లోని అన్ని భాగాలు అంటే వన్డే, టెస్ట్ అండ్ T20 అన్ని భాగాల్లో భాగంగా వెస్టిండీస్ బ్యాట్స్మెన్ అయిన ఎం శామ్యూల్స్ రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బిట్ వచ్చేసి 6th and షార్టెస్ట్ సర్వ్డ్ సీఎం ఆఫ్ బీహార్ సతీష్ ప్రసాద్ సింగ్ పాసెస్ అవే. మనకి బీహార్ సీఎం సతీష్ ప్రసాద్ సింగ్ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఈయన బీహార్కి 6వ సీఎం గాను మరియు అత్యంత తక్కువ రోజులుగా సీఎంగా బీహార్కి పనిచేసిన సీఎంగా రికార్డు ఉంది. సతీష్ ప్రసాద్ సింగ్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఈయన బీహార్ మాజీ సీఎం. సర్బానంద సోనోవాల్ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ఇండో ఇస్రాయల్ సిఓఈ అంటే ఏం లేదండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. మనకి సర్బానంద సోనోవాల్ గారు అంటే అస్సాం సీఎం గారు ఏం చేసినారంటే ఫౌండేషన్ ఆఫ్ స్టోన్ ఆఫ్ ఇండో అండ్ ఇస్రాయల్. మనకి ఇస్రాయల్ అండ్ ఇండియన్స్ వాళ్ళు ఇద్దరు కలిపి మనకి వెజిటేబుల్ డెవలపింగ్ కోసం ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మనకి అస్సాం యొక్క గవర్నర్ వచ్చేసి జగదీష్ ముక్తి గారు. అలాగే ఎవ్రీ ఇయర్ November 5th వరల్డ్ సునామీ అవేర్నెస్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. మనకు November 5న వరల్డ్ సునామీ అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ADB అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రూవ్స్ USD మీన్స్ $132.8 million లోన్ టు ఇంప్రూవ్ ది పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ మేఘాలయ స్టేట్కి పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం 132 million లోన్ అనేది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇచ్చింది. మనకి మేఘాలయ యొక్క క్యాపిటల్ వచ్చేసి షిలాంగ్. అలాగే మనకి మేఘాలయ యొక్క సీఎం వచ్చేసి సంగమ
గవర్నర్ వచ్చేసి సత్యపాల్ మాలిక్. అలాగే క్యాపిటల్ వచ్చేసి షిలాంగ్. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా కిక్ స్టార్ట్స్ మలబార్ నావెల్ ఎక్సర్సైజ్ 2020. మనకి 2020లో మలబార్ నావెల్ ఎక్సర్సైజ్ ఏ కంట్రీస్ పార్టిసిపేట్ అయినాయి అంటే ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు మలబార్ ఎక్సర్సైజ్ అనేది 2020లో ఎక్కడ అంటే బే ఆఫ్ బెంగాల్లో ఇవి ఎక్సర్సైజ్ అనేది నావెల్ ఎక్సర్సైజ్ జరిగింది. మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగే ఆస్కారం ఉందంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ మలబార్ ఎక్సర్సైజ్ 2020. మనకి అందుకని ఈ 4 కంట్రీస్ గిట్ట ఇంపార్టెంట్. మనకి ఇండియా యొక్క కరెన్సీ వచ్చేసి ఇండియన్ రూపీ, అలాగే యుఎస్ యొక్క కరెన్సీ వచ్చేసి యుఎస్ డాలర్, జపాన్ యొక్క కరెన్సీ వచ్చేసి జపానీస్ యెన్, అలాగే ఆస్ట్రేలియా యొక్క కరెన్సీ వచ్చేసి ఆస్ట్రేలియా డాలర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ ఎన్హాన్సింగ్ వర్షన్ ఆఫ్ పినాకా రాకెట్ సిస్టమ్. ఇండియా అనేది పినాకా రాకెట్ సిస్టమ్ని రీసెంట్గా టెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా సక్సెస్ఫుల్గా ఈ టెస్ట్ అనేది రన్ అయింది. కావున ఇది రాకెట్ సిస్టమ్ అనేది ఎక్కడ ఏ కోస్టల్ ఏరియాలో చేశారంటే ఒడిస్సా కోస్టల్ ఏరియాలో ఈ టెస్ట్ అనేది చేయడం జరిగింది. దీని రేంజ్ వచ్చేసేమో 37 కిలోమీటర్స్. ఇది ఎవరు డెవలప్ చేశారంటే డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఇనాగ్రేట్స్ టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్ ఇన్ కేరళ. కేరళలో మన మినిస్టర్ ఆఫ్ టూరిజం అయిన ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ని కేరళలో రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. మన బాలీవుడ్ యాక్టర్ ఫరాజ్ ఖాన్ పాసెస్ అవే. మన బాలీవుడ్ యాక్టర్ అయిన ఫరాజ్ ఖాన్ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఈయన ప్రముఖమైన బాలీవుడ్ యాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏకే గుప్తా బికమ్స్ ఎ న్యూ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఓఎన్జీసీ విదిష్. ఓఎన్జీసీ విదిష్కి కొత్తగా ఎండి అండ్ సిఇఓగా ఏకే గుప్తా గారు అపాయింట్ అయ్యారు. న్యూ బుక్ టైటిల్ టిల్ వీ విల్ విన్ బై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్. మనకి ఎయిమ్స్ యొక్క డైరెక్టర్ వచ్చేసి రణదీప్ గారు బుక్ రాశారు. దేని గురించి అంటే కరోనా గురించి. ఈ బుక్ దేని గురించి రాశారు? కరోనా గురించి రాశారు. ఆ బుక్ యొక్క టైటిల్ నేమ్ వచ్చేసి టిల్ వి విన్. శక్తికాంత దాస్ చైర్స్ 14th సార్క్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీట్. సార్క్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్స్ రీసెంట్గా జరగడం జరిగింది. ఈ మీటింగ్లో మన ఇండియా తరఫున ఆర్బీఐ గవర్నర్ అయిన శక్తికాంత దాస్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనకి శక్తికాంత దాస్ గారు 25th ఆర్బీఐ గవర్నర్ అండి. రీసెంట్గా ఈ మీటింగ్ జరిగింది. ఎన్నో మీటింగ్ అంటే ఇది 14th మీటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఫార్మర్లీ ఎగ్జిట్స్ ప్యారిస్ క్లైమేట్ అకార్డ్. మనకి అమెరికా అనేది రీసెంట్గా ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం నుంచి వైదొలగడం జరిగింది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇండియా రిసీవ్స్ సెకండ్ బ్యాచ్ ఆఫ్ 3 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్. సెకండ్ బ్యాచ్ ఆఫ్ ది 3rd రఫేల్ జెట్స్ ల్యాండెడ్ ఇన్ జమ్నగర్, గుజరాత్ ఆన్ 4th November 2020. మనకి November 4న మనకి సెకండ్ బ్యాచ్ అయిన రఫేల్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి మనకి ఇండియాలో ల్యాండ్ అవ్వడం జరిగింది. ఈ రఫేల్స్ అనేవి మనకి ఫ్రాన్స్ నుంచి వస్తున్నాయి. మనకి సెకండ్ షిఫ్ట్ వచ్చేసి ఎక్కడ అంటే జమ్నగర్, గుజరాత్లో ల్యాండెడ్ అయినాయి. అలాగే ఫస్ట్ ఇది వచ్చేసేమో అంబాలా. ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి అంబాలా ఎక్కడ బీహార్. మనకి బీహార్లో ఉన్న అంబాలాలో ఫస్ట్ రఫేల్ విమానాలు అనేవి అక్కడ దిగడం జరిగింది. సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మనకి ఎక్కడ అంటే గుజరాత్లో ఇవి ల్యాండ్ అయినాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నేర్పరి యూట్యూబ్ ఛానల్. జై హింద్.